Hello Andarki, welcome to Tara IAS, Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 4th of February 2026. So let's start the session without any further delay. AI's next investment cycle belongs to applications అని చెప్పేసి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ రావడం జరిగిందనమాట. This particular article is written by Arindam Goswami. He is the research analyst in the high-tech geopolitics programs at Taxila University అనమాట. సో ఈయన మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్ ద్వారా ఏం ఇన్సైట్స్ ఇచ్చారో అనేది లెట్స్ లుక్ ఇన్ టు ఇట్. సో ఏఐ అనేది మనం బేసికలీ ఇట్స్ జస్ట్ లైక్ ఇన్ ఎలక్ట్రిసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీని మనం ప్రొడ్యూస్ చేసాము, కానీ దీన్ని యూజ్ చేయడానికి ఎవరు లేదు అనుకోండి, అప్పుడు ఏమైనా ప్రాఫిట్స్ వస్తాయా? ఎలక్ట్రిసిటీ యూజబుల్గా మారుతుందా? మారదు. సో సేమ్ వే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇట్ ఈస్ సేమ్ లైక్ అ పవర్ ప్లాంట్స్ అనమాట. అండ్ ఏఐ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్స్, ఏసీస్, మెషిన్స్ ఎలా అయితే ఉంటాయో ఏఐలో కూడా అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో బేసికలీ వీఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టువర్డ్స్ ది అప్లికేషన్. సో లెట్ మీ టెల్ యూ ఇన్ గ్రేటర్ డీటెయిల్ సో దట్ యుల్ అండర్స్టాండ్. సో ఇప్పుడు వరకు కంపెనీస్ ఏంటి అంటే ఫర్ మెనీ ఇయర్స్ కంపెనీస్ వర్ ఫోకసింగ్ ఆన్ ఫ్యూ థింగ్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏంటి ఆ ఫ్యూ థింగ్స్? సో కంపెనీస్ వర్ ఫోకసింగ్ ఆన్ డేటా సెంటర్స్ అనమాట. సో డేటా సెంటర్స్ అంటే ఏంటి? సో డేటా is actually analyzed and circulated in this particular centers where huge buildings which are full of computers అనేవి ఉంటాయి. అండ్ రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కంపెనీస్ వర్ ఫోకసింగ్ ఆన్ చిప్స్. ఓకే, సో దీస్ ఆర్ లైక్ అ స్పెషల్ ప్రాసెసర్స్. ఈ ప్రాసెసర్స్ ద్వారానే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ట్రైన్ చేయొచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దే వర్ ఫోకసింగ్ ఆన్ సమ్ ఫౌండేషన్ మోడల్స్ లైక్ చాట్ జీపీటీ కానివ్వండి, జెమినై ఏఐ కానివ్వండి, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేశారనమాట. సో దీనికోసం ఆల్మోస్ట్ 2025 ఒక సంవత్సరంలోనే దే హ్యావ్ స్పెంట్ ఆల్మోస్ట్ $320 billion. ఓకే, సో దే హ్యావ్ స్పెంట్ $320 billion ఆన్ ఇట్ జస్ట్ ఇన్ 2025. బట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఏంటి అని అంటే సో దిస్ ఇస్ వెరీ కాస్ట్లీ టు రన్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వెరీ కాస్ట్లీ టు రన్. అండ్ ఆల్సో దీనికి చాలా ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో కంప్యూటింగ్ కాస్ట్ ఇస్ ఆల్సో వెరీ వెరీ హ్యూజ్. అండ్ చాలా కాంపిటీషన్ అనేది ఉంటుంది. కాంపిటీషన్ వల్ల ప్రైజెస్ విల్ గో డౌన్ అనమాట. అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఓవరాల్గా చూసుకుంటే ప్రాఫిట్ మార్జిన్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ థిన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాల్ తీసుకోండి, టేక్ ఎనీ మాల్, ఒక హ్యూజ్ మాల్. సో ఒక హ్యూజ్ మాల్ని మీరు బిల్డ్ చేశారనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? people are coming to see it but they are not trying to buy anything. అప్పుడు ఏమవుతుంది? చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఏదో కొంచెం కొనుక్కుంటారు, ఎక్కువ స్పెండ్ చేయకుండా వెళ్ళిపోతారు. అప్పుడు మీకు ఏమవుతుంది అని అంటే మీరు పెట్టిన పెట్టుబడికి లాభం అనేది రాకుండా జస్ట్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది, కానీ దట్ విల్ నాట్ లీడ్ టు ఎనీ ప్రాఫిట్స్. సో సేమ్ థింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జస్ట్ చూడ్డానికి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అంటే సో దాన్ని ఫ్రీ వర్షన్స్ని యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ దాంట్లో సో స్పెండ్ చేసి ఏఐ నుంచి వచ్చే పేడ్ ప్రోడక్ట్స్ని కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో దట్ ఈస్ లీడింగ్ టు లెస్ ప్రాఫిట్ మార్జిన్స్ అనమాట. ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ అయిన ఓపెన్ ఏఐ కానివ్వండి, సో ఇలాంటి కంపెనీస్ కూడా దే ఎర్న్డ్ ఓన్లీ బిలియన్స్ బట్ స్టిల్ దే ఆర్ ఫేసింగ్ లాసెస్. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే స్టార్టెడ్ ఆస్కింగ్ వేర్ ఇస్ రియల్ ప్రాఫిట్ అని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవడం మొదలుపెట్టారు. బట్ వేర్ ప్రాఫిట్ ఇస్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ ఏఐ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దట్ కెన్ యాక్చువల్లీ ఈల్డ్ గ్రేటర్ ప్రాఫిట్స్. సో దట్ ఈస్ సంథింగ్ ఈ ఆర్టికల్లో ఫోకస్ చేస్తున్నారు ఆథర్. అంటే ఏఐ యాప్స్ ఏవైతే ఉంటాయో, అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని అప్లై చేయడం ఎప్పుడైతే మొదలు పెడతామో దట్ విల్ లీడ్ ఇన్ టు ప్రాఫిట్స్. సో దీస్ ఆర్ లైక్ అ టూల్స్ దట్ డస్ ద రియల్ వర్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ కోడింగ్ అసిస్టెంట్స్, ఏఐ లీగల్ డ్రాఫ్టింగ్ టూల్స్ అనేవి ఉంటాయి. ఏఐని మెడికల్ డయాగ్నోసిస్ టూల్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఏఐని ఫినాన్షియల్ అనాలిసిస్ టూల్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఏఐలో కస్టమర్ సపోర్ట్ బాట్స్ ఉంటాయి. ఇవన్నీ ఏఐ యొక్క అప్లికేషన్స్ అనమాట. సో కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే స్పెండ్ ఆల్మోస్ట్ $19 billion ఆన్ ఏఐ అప్లికేషన్. ఓకే, సో దిస్ ఈస్ ద రియల్ డిమాండ్. సో ఇక్కడ కాదు మనం స్పెండ్ చేయాల్సింది, ఈ పర్టికులర్ అప్లికేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, సో బేసికలీ ఫర్మ్స్ ఆర్ నాట్ ట్రయింగ్ ఏఐ బట్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ఏఐ. కాబట్టి ఇన్ ఆర్డర్ టు ఈల్డ్ ద ప్రాఫిట్స్ దే నీడ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఆన్ అప్లికేషన్స్. మరి అప్లికేషన్స్ ఎందుకు మనీని మేక్ చేస్తాయి, ప్రాఫిట్స్ ఎందుకు ఇస్తాయి అప్లికేషన్స్ అంటే సో దే సాల్వ్ ద ప్రాబ్లమ్స్, స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటాయి. అండ్ దే విల్ సేవ్ ద లేబర్ టైమ్, they'll save the time, they'll save the labor, and they'll reduce the cost of operations of the companies.
ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తాయి అప్లికేషన్స్ అనేవి. అండ్ వర్క్ ఫ్లోని ఎఫిషియెంట్గా మార్చడానికి కూడా మనకి ఏఐ అప్లికేషన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, అ లాయర్ డజంట్ పే ఫర్ ఏఐ మోడల్, దే పే ఫర్ ఏఐ దట్ డ్రాఫ్ట్స్ ద కాంట్రాక్ట్స్ ఫాస్టర్. సో బేసికలీ ఏదైతే ఏఐ కాంట్రాక్ట్స్ని చాలా ఫాస్టర్గా క్విక్గా చేసి పెడుతుందో దానికి పే చేయడానికి కూడా ఒక లాయర్ ముందుకు వస్తాడు, బట్ ఏఐ మోడల్కి పే చేయడానికి ముందుకు రాదు. సో అంటే అప్లికేషన్స్ మీద స్పెండ్ చేయడానికి పీపుల్ విల్ కమ్ బికాస్ దట్ విల్ ప్రొవైడ్ సమ్ ప్రొడక్టివిటీ ఎఫిషియన్సీ ఇన్ దర్ రెగ్యులర్ వర్క్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అప్లికేషన్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఎర్లియర్ ఏంటి అని అంటే ఇన్వెస్టర్స్ హ్యావ్ ఫండెడ్ ద బిగ్ ఏఐ డ్రీమ్స్ని ఎక్కువగా ఊహించుకొని ఫండ్ చేసేవాళ్ళు. బట్ నౌ ఇన్వెస్టర్స్ వాంట్ ద రియల్ కస్టమర్స్, దే వాంట్ ద రియల్ రెవెన్యూ. వాళ్ళకి ప్రాఫిటబిలిటీ పాత్ అనేది అవసరం అనమాట. ఓకే, సో దాట్స్ వేర్ దే నీడ్ టు ఫోకస్ ఆన్ ఏఐ అప్లికేషన్, రైట్? అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, సో డిపార్ట్మెంటల్ ఏఐ అనే ఒక ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. ఓకే, డిపార్ట్మెంటల్ ఏఐ అంటే ఏంటి? సో ద ఏఐ విచ్ ఇస్ బిల్ట్ ఫర్ ద స్పెసిఫిక్ టర్మ్స్ ఆర్ స్పెసిఫిక్ సెక్టార్స్ ఆర్ స్పెసిఫిక్ ఇష్యూస్ మీద డీల్ చేయడానికి మనం బిల్డ్ చేసిన ఏఐని డిపార్ట్మెంటల్ ఏఐ అని అంటాం. ఓకే, దిస్ పర్టికులర్ థింగ్ ఈస్ బిల్ట్ ఫర్ స్పెసిఫిక్ టీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, కోడింగ్ టీమ్స్ కోసం, హెచ్ఆర్ టీమ్ కోసం, ఫినాన్స్ టీమ్స్ కోసం, లీగల్ డిపార్ట్మెంట్స్ కోసం, వీళ్ళ కోసం స్పెసిఫిక్గా బిల్డ్ చేసేదాన్ని డిపార్ట్మెంటల్ ఏఐ అని అంటాం అనమాట. ఓకే, సో హాఫ్ ఆఫ్ ది డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ యూజింగ్ ద ఏఐ కోడింగ్ టూల్స్ డైలీ. అంటే ఏఐ అనేది ఇట్ ఈస్ జస్ట్ బికమింగ్ లైక్ అ ఎంఎస్ వర్డ్ ఆర్ ఎక్సెల్. ఇట్స్ లైక్ అ డైలీ టూల్. ఇట్స్ నాట్ లగ్జరీ నవ్, ఇట్స్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్ నవ్, బట్ ఇట్ ఈస్ అ నెసెసిటీ టు దెమ్. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ ఆర్టికల్లో కొన్ని గుడ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో దేర్ ఈస్ అ హ్యూజ్ కాంపిటీషన్ బిట్వీన్ ఆంథ్రోపిక్ వర్సెస్ ఓపెన్ ఏఐ అనమాట. సో బేసికలీ ఆంథ్రోపిక్ ఏదైతే ఉందో దిస్ హ్యాస్ లార్జ్లీ ఫోకస్డ్ ఆన్ కోడింగ్ అప్లికేషన్స్. ఓకే, అప్లికేషన్స్ మీద, కోడింగ్ అప్లికేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు అండ్ దే హ్యావ్ క్యాప్చర్డ్ మోర్ ఎంటర్ప్రైజ్ స్పెండింగ్. ఓకే, వెరాజ్ ఓపెన్ ఏఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ మోడల్స్, రైట్? సో బేసికలీ ఇక్కడ అప్లికేషన్స్ ఏం చేశాయి, అప్లికేషన్స్ మీద ఫోకస్ చేయడం వల్ల సో దేస్ హ్యావ్ లెడ్ టు ద సక్సెస్ అనమాట. ఓకే, సో డిమాండ్ ఆఫ్ ద యూస్ డిటర్మైన్స్ ద సక్సెస్. కాబట్టి సో బేసికలీ ఎక్కడైతే యూసేజ్ మీద ఫోకస్ చేస్తున్నారో కంపెనీస్, దట్ ఈస్ డ్రైవింగ్ ద ప్రాఫిట్స్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వేర్ కంపెనీస్ నీడ్ టు షిఫ్ట్ దేర్ ఫోకస్ టువర్డ్స్ ది applications rather than focusing on just the AI models or AI chips మీద, AI data centers మీద, వీటి మీదనే కాకుండా AI applications మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట, రైట్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ హియర్. సో ఇలా ట్రాన్సిషన్ అవుతున్న సమయంలో వాట్ ఈజ్ ద నెక్స్ట్ ఫేజ్? సో నెక్స్ట్ ఫేజ్ ఏదైతే మనం చూడబోతున్నామో, సో దిస్ రేజెస్ ఫ్యూ క్వశ్చన్స్ అనమాట. సో దీంట్లో కొన్ని ఇష్యూస్ అనేవి కూడా ఉన్నాయి. ఏంటి ఆ ఇష్యూస్? వాట్ ఆర్ ది ఇష్యూస్ ఆఫ్ దిస్ పర్టికులర్ నెక్స్ట్ ఫేజ్? నెక్స్ట్ ఫేజ్లో కొన్ని పాలసీ క్వశ్చన్స్, గవర్నెన్స్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. వన్ ఇస్ ద కాంపిటీషన్ ఇష్యూ అనమాట. బిగ్ ఏఐ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బిల్డింగ్ దేర్ ఓన్ అప్లికేషన్స్. సో దీనివల్ల చిన్న స్మాల్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రాష్ అయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి. దట్ క్రియేట్స్ వన్ బిగ్ ప్రాబ్లమ్. సో దేర్ కెన్ బీ అ రిస్క్ ఆఫ్ మొనోపలీ. రెండవ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్ కాపీరైట్ ఇష్యూస్, రైట్? సో ఏఐ ట్రైనింగ్ డేటా సోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో దిస్ విల్ హ్యావ్ సమ్ లీగల్ డిస్ప్యూట్స్ బికాస్ ఆఫ్ ది కాపీరైట్ ఇష్యూస్. కొన్ని ప్రైవసీ కన్సర్న్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఏఐ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో దే విల్ బీ హ్యాండ్లింగ్ సమ్ బిజినెస్ డేటా ఆర్ పర్సనల్ డేటా, దానివల్ల ప్రైవసీ కన్సర్న్స్ కూడా ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో సమ్ టైమ్స్ పెద్ద ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో, బిగ్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో దే విల్ బై దిస్ పర్టికులర్ స్మాల్ స్టార్టప్స్ టు హైర్ ద స్టాఫ్ అండ్ దెన్ దే కెన్ యాక్చువల్లీ షట్ ద కంపెనీ లేటర్. సో దిస్ విల్ క్రియేట్ అ ప్రాబ్లమ్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది, కాంపిటీషన్ లేకపోవడం వల్ల దిస్ విల్ లీడ్ టు రిడక్షన్ ఇన్ ద ఇన్నోవేషన్ అండ్ ఆల్సో దిస్ విల్ హర్ట్ ద స్మాల్ స్టార్టప్ ఈకో సిస్టమ్. కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలి, ఈ ఫ్యూచర్ ఆఫ్ ఏఐ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో సో దీంట్లో రెగ్యులేషన్స్ని గవర్నమెంట్ తీసుకురావాలి. సో ఆ రెగ్యులేషన్స్ కోసం గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది? గవర్నమెంట్, ఓకే గివ్ మీ ఎ సెకండ్, యా. So government need to focus and the policy makers need to focus on not over regulating earlier.
సో బేసికలీ ఎర్లీ ఫేజ్లో ఎక్కువ రెగ్యులేషన్ చేయకుండా సో దే నీడ్ టు ఎన్ష్యూర్ దాట్ ఫేర్ కాంపిటీషన్ అనేది ఉందా లేదా చూసుకోవాలి, రాదర్ దాన్ రెగ్యులేటింగ్ ఇన్ అ వెరీ స్ట్రిక్ట్ వే, రిజిడ్ వేలో రెగ్యులేట్ చేయకుండా ఫేర్ కాంపిటీషన్ ఉండేలాగా చూసుకోవాలి. యాంటీ కాంపిటేటివ్ అక్విజిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉండాలి. ప్రైవసీ లాస్ని అప్డేట్ చేయాలి, బికాస్ ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. అండ్ కాపీరైట్ ఇష్యూస్ అనేవి లీగల్ డిస్ప్యూట్స్గా మారకుండా ముందుగానే కాపీరైట్ రూల్స్ని క్లారిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో దెర్ షుడ్ బి అ లైట్ రెగ్యులేషన్, బట్ ఇట్ షుడ్ బి అ వెరీ స్మార్ట్ వన్. Okay, so basically the internet did not make money by selling the bandwidth, if you know. So internet అనేది bandwidth ని sell చేసి money gain చేయట్లేదు. It made money through Google, it made money through Amazon, it made money through YouTube, it made money through several applications. In the same way, AI ని applications లో యూజ్ చేయకపోతే it will not generate revenue. సో ఈ ట్రాన్సిషన్, సో ఇప్పుడు కంపెనీస్ ఇది రియలైజ్ అయ్యి ఇలా ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు లాట్ ఆఫ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేయాలనేది మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. అ వెరీ టిపికల్ ఆర్టికల్, బట్ ఐ మేడ్ షూర్ దట్ ఇది కొంచెం సింప్లిఫైడ్గా మీకు అర్థం చేయడానికి ప్రయత్నించా. ఒకసారి మీరు ఆర్టికల్ని చదవండి, దెన్ యూల్ అండర్స్టాండ్ ఇన్ అ మోర్ గ్రేటర్ డీటెయిల్. ఓకే, నవ్ లెట్స్ గో టు ఆర్టికల్ నెంబర్ 2. నెక్స్ట్ ఆర్టికల్, ఇండియాస్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ షిఫ్ట్, ఎలక్ట్రాన్స్ ఓవర్ మాలిక్యూల్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. This article is written by Srikanth Madhav Vaidya. He is an energy strategist and a former chairman of Indian Oil Corporation Limited. Okay, so ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెయిన్గా ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే, దిస్ ఆర్టికల్ is speaking about the future of industry. Future of industry ఏదైతే ఉంటుందో, how it is based on the electricity. So how countries are shifting faster with wind jobs, how countries are making their shift towards exports and investments అనే దాని గురించి మాట్లాడుతున్నారనమాట. ఓకే, సో బేసికలీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఓవర్ మాలిక్యూల్స్ అనే ఒక డిబేట్ని మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆథర్. సో బేసికలీ వాట్ డస్ ఎలక్ట్రాన్స్ వర్సెస్ మాలిక్యూల్స్ మీన్ అనేది మనం తెలుసుకుందాం. సో వాట్ డస్ మాలిక్యూల్స్ మీన్? మాలిక్యూల్స్ అంటే బేసికలీ కోల్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఎల్పిజి, న్యాచురల్ గ్యాస్, బయోఫ్యూయల్స్. సో వీటన్నిటిని మాలిక్యూల్స్గా కన్సిడర్ చేస్తున్నాం ఈ ఆర్టికల్లో. ఓకే, సో దీస్ వర్క్, సో బేసికలీ ఎల్పిజి అయినా, కోల్ అయినా, ఆయిల్ అయినా, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈవెన్ బయోఫ్యూయల్స్ అయినా, ఇవన్నీ మాలిక్యూల్స్. సో దీస్ విల్ వర్క్ వెన్ వి బర్న్ దెమ్. ఓకే, సో బేసికలీ ఫ్యాక్టరీలో బాయిలర్ విల్ బర్న్ ద కోల్ అండ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ది ఎలక్ట్రిసిటీ. ట్రక్ విల్ బర్న్ ద డీజిల్, రైట్? ఫర్నాన్స్ విల్ బర్న్ ద గ్యాస్. సో అలా దీన్ని బర్న్ చేసి దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. సో దీనివల్ల ఏమవుతుంది? ద ప్రాబ్లమ్ ఈస్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ పొల్యూషన్, ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి విత్ ఇన్ ఇండియా అవైలబుల్ లేకపోవడం వల్ల ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. అండ్ ఆల్సో సప్లై చైన్ డిస్రప్షన్స్ వల్ల ప్రైస్ షాక్స్ అనేవి వస్తున్నాయి జియో పొలిటికల్ టెన్షన్స్ పెరిగినప్పుడు. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ వర్ క్రియేటెడ్ బై మాలిక్యూల్స్. Then what are electrons? Electrons అంటే it is nothing but the electricity from the grid అన్నమాట. సో బేసికలీ ఈ ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉంటుందో, అంటే ఎలక్ట్రిసిటీ ఏదైతే మనం గ్రిడ్ నుంచి తీసుకుంటున్నామో, దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ మోటార్స్. ఓకే, దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫర్నాన్సెస్. అండ్ ఆల్సో వీటిని మనం మెషిన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం, ఆటోమేషన్ సిస్టమ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం, డిజిటల్ కంట్రోల్ సిస్టమ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము? వీఆర్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ సోలార్ ఎనర్జీ, వీఆర్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ. అంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ రెన్యూవబుల్ సెక్టర్స్ అనమాట, ఈవెన్ థర్మల్ పవర్ ప్లాంట్స్. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏమొస్తుంది మనకి? ఇక్కడ కీ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఎలక్ట్రిసిటీ క్యాన్ బి గ్రీన్ బట్ ఫ్యూయల్స్ మోస్ట్లీ ఆర్ నాట్ గ్రీన్. ఇక్కడ మనకు పొల్యూషన్, ఈ వేస్ట్ ఇలా జనరేట్ అవుతుంది. కానీ ఎలక్ట్రిసిటీ అనేది కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ అనే కాకుండా వీ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ద గ్రీన్ సోర్సెస్, అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇండస్ట్రీస్కి ఏది బెటర్? మనం రెండింటిని కంపేర్ చేస్తే, ఎలక్ట్రాన్స్ని మాలిక్యూల్స్ని కంపేర్ చేస్తే ఎలక్ట్రాన్స్ ఆర్ బెటర్, ఎలక్ట్రిసిటీ ఈజ్ బెటర్. Okay, so why electricity is better for industry? Let's dive deep into that. Why electricity is best? Electricity ఎందుకు బెస్ట్ అంటే,
బేసికలీ సో ఎఫిషియన్సీ అడ్వాంటేజెస్ అనేది ఉంటాయి. సో గ్రేటర్ ఎఫిషియన్సీ అనేది ఉంటుందన్నమాట. సో ఎలక్ట్రిక్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ కన్వర్ట్ 90% ప్లస్ ఎనర్జీ ఇంటూ యూస్ఫుల్ వర్క్. అంటే ఇక్కడ ఎనర్జీ వేస్టేజ్ ఎక్కువగా ఉండదు. ఓకే, సో ఇఫ్ యూ గివ్ 100 units of energy, electric motor uses 90% or 90 units of energy efficiently అనమాట. డీజిల్ ఇంజన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఓన్లీ యూజెస్ 35 units. సో దాట్స్ వేర్ ఎలక్ట్రిసిటీ ఎఫిషియెంట్గా మనం యూజ్ చేసుకుంటే సో ఇట్ విల్ లీడ్ టు అ గుడ్ రిజల్ట్ అనమాట. అంటే ఎనర్జీ వేస్టేజ్ తక్కువగా ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ ఆటోమేషన్ అడ్వాంటేజ్ ఆల్సో. ఎలక్ట్రిక్ సిస్టమ్స్ ఏంటి అని అంటే వీ కెన్ డిజిటలీ కంట్రోల్ దెమ్. ఎలక్ట్రిక్ సిస్టమ్స్ని డిజిటల్గా కంట్రోల్ చేయొచ్చు, ఏఐని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు దాంట్లో. ఓకే, స్మార్ట్ ఫ్యాక్టరీస్ని మనం డెవలప్ చేయొచ్చు, ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ని డెవలప్ చేయొచ్చు. సో అందుకే ఇక్కడ ఆటోమేషన్ అడ్వాంటేజ్ ఉందని నేను చెప్తున్నాను. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ డీకార్బనైజేషన్. అంటే సో మోస్ట్ ఆఫ్ ది సోర్సెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎలక్ట్రిసిటీ క్యాన్ బీ ఫ్రమ్ ద గ్రీన్ సోర్సెస్. కాబట్టి ఎలక్ట్రిసిటీ అనేది గ్రీన్గా ఉండొచ్చు. కాబట్టి సో మనకి CO2 ఎమిషన్స్, GHG ఎమిషన్స్ అనేవి తగ్గించవచ్చు. సో దట్ విల్ లీడ్ టు ద రిడక్షన్ ఇన్ ద పొల్యూషన్ అండ్ ఆల్సో ది క్లైమేట్ చేంజ్ రిడక్షన్ని కూడా మనము చేయొచ్చు అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి మనకి ఫేవరబుల్గా ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రిసిటీ ఈజ్ బెస్ట్ ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ ది మాలిక్యూల్స్ అని చెప్పేసి ఆథర్ అంటున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డిబేట్ దట్ ఈస్ దేర్ ఇన్ ది ఆర్టికల్ ఈస్ చైనా వర్సెస్ ఇండియా. సో ఈ పర్టికులర్ కంపారిజన్లో అంటే ఎలక్ట్రిసిటీ అండ్ మాలిక్యూల్స్ కంపారిజన్లో ఎలక్ట్రిసిటీ ఈజ్ ద బెస్ట్. మరి దీంట్లో చైనా బెస్ట్ ఉందా, ఇండియా బెస్ట్ ఉందా అనే దాన్ని సో ఇంకో డిబేట్ని మొదలుపెట్టారు. సో చైనా వర్సెస్ ఇండియా. సో చైనా తీసుకుంటే మనము 50% ఇండస్ట్రియల్ ఎనర్జీ ఏదైతే ఉందో చైనాలో ఇట్ ఈస్ సోర్స్డ్ ఫ్రమ్ ది ఎలక్ట్రిసిటీ అనమాట. అంటే 50% ఎనర్జీ నీడ్స్ని ఎలక్ట్రిసిటీ ద్వారా తీసుకుంటున్నారు. అండ్ ఎలక్ట్రిసిటీలో హయ్యర్ షేర్ వచ్చేసి గ్రీన్ ఎలక్ట్రిసిటీ. సో దే హ్యావ్ ఇన్వెస్టెడ్ మ్యాసివ్లీ ఇన్ ద గ్రిడ్ అండ్ ద ట్రాన్స్మిషన్. ఓకే, సో వాళ్ళ ఇండస్ట్రీని ఎలక్ట్రిసిటీ బేస్డ్ ఇండస్ట్రీగా మార్చుకున్నారు. వెన్ యూఆర్ కంపేరింగ్ విత్ ది ఇండియాతో మీరు కంపేర్ చేసుకున్నప్పుడు సో ఓన్లీ 25% ఆఫ్ ఇండస్ట్రియల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రిసిటీ నుంచి వస్తుంది. అంటే కంపేరింగ్ టు చైనా వీఆర్ ఇన్ ది బ్యాక్వర్డ్ పొజిషన్. అండ్ అవుట్ ఆఫ్ దిస్ ఎలక్ట్రిసిటీ 7 to 8% మాత్రమే గ్రీన్ ఎలక్ట్రిసిటీ అనమాట. అంటే ఇక్కడ మనము స్టిల్ ఇండియా ఈజ్ అ మాలిక్యూల్ డామినేటెడ్ ఇండస్ట్రీ, ఇక్కడేమో ఎలక్ట్రాన్ డామినేటెడ్ ఇండస్ట్రీ ఉంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. అంటే చైనీస్ ఫ్యాక్టరీస్ ఆర్ రన్నింగ్ మోర్ ఆన్ ఎలక్ట్రిసిటీ, ఇండియన్ ఫ్యాక్టరీస్ ఆర్ స్టిల్ బర్నింగ్ ద ఫ్యూయల్స్. అంటే చైనా ఈజ్ మోర్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్ అండ్ ఇట్ ఈస్ లెస్ వల్నరబుల్ టు ది ఆయిల్ షాక్స్, ఇట్ ఈస్ లెస్ వల్నరబుల్ టు ద గ్యాస్ షాక్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. మరి చైనా స్ట్రాటజీ ఏంటి, ఎందుకు ఇలా మారగలిగింది అని మనం చూసుకున్నప్పుడు సో దెర్ ఆర్ ఫ్యూ స్టెప్స్ దట్ ఆర్ మెన్షన్డ్. సో లెట్స్ లెర్న్ అబౌట్ దిస్ చైనీస్ మోడల్. సో చైనా ఏం చేసింది అని అంటే ఇట్ హ్యాస్ బిల్ట్ స్ట్రాంగ్ గ్రిడ్స్ అనమాట. స్ట్రాంగర్ గ్రిడ్స్ని బిల్డ్ చేయగలిగింది, అల్ట్రా హై వోల్టేజ్ లైన్స్ని తీసుకొచ్చింది, స్టోరేజ్ సిస్టమ్ని పెంచుకుంది. ఓకే, రిలయబుల్ సప్లైని మెయింటైన్ చేసింది. రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ ఎలక్ట్రిఫైడ్ ఇట్స్ ఇండస్ట్రీ. సో వీ కెన్ ఆల్సో ఎలక్ట్రిఫై అవర్ ఇండస్ట్రీ. ఎలక్ట్రిక్ స్టీల్ ఫర్నాన్సెస్ని యూజ్ చేయడం మొదలుపెట్టింది. డిజిటల్ ఫ్యాక్టరీ కంట్రోల్స్ అంటే ఆటోమేషన్ చేసింది. రైట్, ఎలక్ట్రిఫైడ్ సిమెంట్ ప్రాసెసెస్ని తీసుకొచ్చింది. అంటే వాట్ ఈస్ ద లెసన్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద చైనీస్ మోడల్ ఈజ్ ఫస్ట్ వీ నీడ్ టు బిల్డ్ ది ఎలక్ట్రిసిటీ బ్యాక్ బోన్, దెన్ వీ కెన్ బిల్డ్ ది ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీ. అంటే ఎలక్ట్రిసిటీని ఒక బ్యాక్ బోన్గా మార్చుకొని ఎస్పెషలీ కమింగ్ ఫ్రమ్ ది గ్రీన్ సోర్సెస్ we need to use this particular electricity as a backbone and then we can use this electricity in the electricity industries. Okay, సెక్టార్ వైజ్ కూడా ఈ పర్టికులర్ ఆర్టికల్లో అనలైజ్ చేయడం జరిగింది. సో సెక్టార్ వైజ్ మనము అనలైజ్ చేస్తే లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టీల్ సెక్టార్. రైట్, సో స్టీల్ సెక్టార్స్లో మనము ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నాన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నాన్సెస్ ఏవైతే ఉంటాయో సో ఇవి కోల్ని బదులు ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దే విల్ యూజ్ స్క్రాప్ స్టీల్ రీసైక్లింగ్. స్క్రాపేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని రీసైకిల్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ దిస్ విల్ లీడ్ టు ద లోవర్ ఎమిషన్స్. రైట్,
సో చైనా అనేది ఈ పర్టికులర్ ఎలక్ట్రిసిటీ ఆర్క్ ఫైనాన్సెస్ మీద పాలసీస్ని తీసుకొచ్చింది. సో ఇండియాలో కూడా వీ హ్యావ్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ EAFUs, అంటే గుడ్ బేస్ అనే చెప్పొచ్చు. ఇండియా ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్ ఇన్ ఇట్, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద సిమెంట్ సెక్టార్. సిమెంట్ సెక్టార్లో ఎలక్ట్రిఫికేషన్ ఎలా చేయొచ్చు? సో గ్రైండింగ్ చేసేటప్పుడు, మెటీరియల్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఎలక్ట్రిఫై చేయొచ్చు. వేస్ట్ హీట్ రికవరీ కూడా చేయొచ్చు అనమాట. బట్ కొన్ని ఎమిషన్స్ మాత్రం అన్అవాయిడబుల్ బికాజ్ ఇట్స్ అ కెమికల్ ప్రాసెస్ కాబట్టి. సో బేసికలీ సో దాట్స్ వేర్ కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ కెపాసిటీ అనేది కావాలి. కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ మోడల్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో కమింగ్ టు MSMEs, many MSMEs are using the coal boilers and they are having diesel generators అన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పవర్ రిలయబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. అప్ ఫ్రంట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని MSMEs బేర్ చేయలేకపోతున్నాయి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫినాన్స్. ఓకే, సో కాబట్టి ఇక్కడ కూడా మనం ఎలక్ట్రిఫికేషన్ని బేసికలీ ప్రపోజ్ చేయాలి. సో దానికోసం వాళ్ళకి చీప్ లోన్ యాక్సెస్ అనేది ఇవ్వాలి, వాళ్ళకి ఎలక్ట్రిక్ బాయిలర్స్ కొనుక్కోవడంలో సబ్సిడీస్ని ప్రొవైడ్ చేయాలి, రెన్యూవబుల్ పవర్ అగ్రిమెంట్స్ని తీసుకురావాలి. దెన్ వీ కెన్ ఎంకరేజ్ ఎలక్ట్రిఫికేషన్ ఇన్ ది MSME సెక్టర్ ఆల్సో. ఓకే, సో ఇలా సెక్టర్ వైజ్ అనాలిసిస్ కూడా ఈ ఆర్టికల్లో ఇచ్చారు. అండ్ ఆల్సో డిజిటలైజేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ కెన్ ఆల్సో ప్లే అ గ్రేటర్ రోల్ ఇన్ టర్నింగ్ ఇన్ యూసేజ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ రాదర్ దాన్ ద మాలిక్యూల్స్. సో డిజిటలైజేషన్ రోల్ ఏంటి అని అంటే, సో మోడర్న్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఓకే, సో ద మోడర్న్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ రన్నింగ్, సో దే నీడ్ స్మార్ట్ కంట్రోల్స్ అండ్ దే నీడ్ కార్బన్ ట్రాకింగ్ డేటా వాళ్ళకి అవసరం. డిమాండ్ రెస్పాన్స్ సిస్టమ్స్ని వాళ్ళు డెవలప్ చేయాలి, రైట్. సో దీనికోసం మనము డిజిటలైజ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడర్న్ ఇండస్ట్రీస్ని. ఓకే, సో వై దిస్ ఆల్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ అంటే మనకి క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి, ఎనర్జీ సెక్యూరిటీని అచీవ్ చేయడానికి, సావర్నిటీని బలపరచడానికి, అయితే ఇవన్నిటికి కోసం ఈ పర్టికులర్ షిఫ్ట్స్ అనేవి అవసరం అన్నమాట. Okay, so the now competition is not just about electricity, but the competition is about green electricity anmata, right? So that is where you can link a topic called as carbon border adjustment mechanism, which has bought by European Union. What anitni meer link chesukochu if you want. And what should India do? So manamu national mission on industrial electrification ane mission ni manam తీసుకురావాలి. ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఎలక్ట్రిఫై చేయాలి అండ్ గ్రిడ్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి లైక్ చైనా డిడ్. ఓకే, MSMEస్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి. పవర్ యూసేజ్ మీద మనం ఫోకస్ చేయాలి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పవర్ జనరేషన్ బట్ యూసేజ్ కూడా ప్రొడక్టివ్గా, ఎఫిషియెంట్గా, వితౌట్ ఎనీ లీకేజెస్ యూస్ చేసుకునేలాగా సో కొన్ని స్టెప్స్ తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. I hope you have understood. Now let's go to another one. So there are multiple articles on India-USA trade deal. సో లాస్ట్ క్లాస్లో కూడా వచ్చింది బట్ ఐ కాన్షియస్లీ స్కిప్డ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ బికాస్ ఐ థాట్ ఈరోజు మళ్ళీ న్యూస్ పేపర్లో లాట్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తాయి, దెన్ ఐ కెన్ డిస్కస్ అని. సో దట్స్ వేర్ ఐ హవ్ స్కిప్డ్ ఇట్ కాన్షియస్లీ లాస్ట్ క్లాస్. సో మెనీ పీపుల్ మైట్ హ్యావ్ ఫెల్ట్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ మ్యామ్ ఎందుకు స్కిప్ చేశారని. దిస్ ఈస్ ద రీజన్ దట్ ఐ హ్యావ్ స్కిప్డ్ ఇట్. సో ఆల్దో ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్. సో ఎర్లియర్ మనకు తెలుసు US హ్యాస్ ఇంపోజ్డ్ వెరీ హై టారిఫ్స్ ఆన్ ఇండియన్ ఇంపోర్ట్స్ అని. సో దానివల్ల ఏమైంది, మన ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ హర్ట్ వెరీ బ్యాడ్లీ. ఎస్పెషలీ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ హర్ట్ వెరీ బ్యాడ్లీ. బట్ నౌ USA హ్యాస్ ట్రైడ్ టు డ్రాప్ ద టారిఫ్స్ టు 18%. ఓకే, సో లెట్ మీ చేంజ్ ద కలర్. 50% నుంచి 18%కి టారిఫ్స్ని తగ్గించడం జరిగింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఇస్. ఓకే, సో దిస్ ఇస్ అ బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. సో వై ఎందుకు తగ్గించారు అని అంటే, బికాజ్ ఇండియన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వి నో దే బికేమ్ వెరీ చీపర్ ఇన్ US మార్కెట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒక 100 రూపీస్ కాస్ట్ ఉన్న ఎక్స్పోర్ట్ షర్ట్ ఏదైతే ఉందో, ఓకే, షర్ట్ అనేది US మార్కెట్కి మనం పంపించాం అక్కడ అమ్మడానికి. సో ఇంతకుముందు 50% టారిఫ్ ఉండేది. సో దిస్ విల్ లీడ్ టు 150 రూపీస్ కాస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ షర్ట్ ఇన్ ద US మార్కెట్. బట్ ఇప్పుడు 18%కి తగ్గించడం వల్ల ఈ షర్ట్ ప్రైస్ కాస్త జస్ట్ 118 రూపీస్ వస్తాయి. సో విచ్ గుడ్ విల్ అమెరికన్స్ ప్రిఫర్? డెఫినెట్లీ 118 ఉన్నప్పుడు సో దిల్ ప్రిఫర్ కాబట్టి సో ఇక్కడ లోవర్ టారిఫ్స్ విల్ లీడ్ టు మోర్ కాంపిటేటివ్నెస్ అనమాట. సో మరి ఎందుకు ఎర్లియర్ USA హ్యాస్ ఇంపోజ్డ్ టారిఫ్స్ అని మనం చూసుకుంటే, ఎర్లియర్ ఏంటి అని అంటే
సో బేసికలీ టారిఫ్స్ వర్ ఆఫెన్ యూజ్డ్ యాజ్ అ ప్రెషర్ టూల్స్. టారిఫ్స్ని ఎందుకు యూజ్ చేస్తారు? దీన్ని ప్రెషరైజ్ చేయడానికి, ఏదైనా దాన్ని నెగోషియేట్ చేయడానికి ఆర్ పొలిటికల్ టూల్గా వాడుతూ ఉంటారు. ఎస్పెషలీ ట్రంప్ లాంటి పర్సన్స్ వాడుతూ ఉంటారనమాట. సో అండర్ ట్రంప్ ట్రేడ్ పాలసీ అనేది ఎప్పుడు ట్రాన్సాక్షనల్ ఇన్ నేచర్. దట్స్ వై హీ ఆఫెన్ యూజెస్ ట్రేడ్ అండ్ టారిఫ్ వార్స్. ఓకే, సో హీఈస్ లైక్ అ పర్సన్ హూ సేస్ యూ గివ్ సంథింగ్, ఐ గివ్ సంథింగ్ అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట. ఓకే, సో బేసికలీ ఇక్కడ టారిఫ్స్ వేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి అని అంటే టు ప్రెషరైజ్ ఇండియా. ఓకే, టు నెగోషియేట్ విత్ ఇండియా, ట్రేడ్ డీల్స్ని ఫైనలైజ్ చేయడానికి. ఓకే, పొలిటికల్ టూల్గా ట్రంప్ దీన్ని వాడడం జరుగుతుందన్నమాట. ఓకే, సో టు పుష్ ఇండియా ఇన్ టు నెగోషియేషన్, టు రెడ్యూస్ యూఎస్ ట్రేడ్ డెఫిసిట్ అండ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఇండియాస్ జియో పొలిటికల్ చాయిసెస్. ఓకే, సో బట్ ఈ రీసెంట్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ లైక్ అ బిగ్ రిలీఫ్ టు ఇండియా. వై ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ రిలీఫ్? Because especially there are some sectors like textile sector, labor intensive sectors, especially textiles, apparel, footwear industries, leather industries, okay, germs and jewelries, engineering goods, pharma sector, electronics, ivanni evaithe unnayo, so all of these sectors depend heavily on the US markets. So ee particular sectors evaithe unnayo, these create lot of jobs. సో యూఎస్ మార్కెట్లో మన ప్రోడక్ట్స్ అనేవి ఎక్స్పెన్సివ్గా మారినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి ప్రాఫిట్స్ రావు, దానివల్ల జాబ్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, సో దే ఆల్సో సపోర్ట్ ఎంఎస్ఎంఈస్, కాబట్టి ఎంఎస్ఎంఈస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో టారిఫ్ రిడక్షన్ అనేది ఇట్స్ అ సైన్ ఆఫ్ రిలీఫ్ బికాస్ నౌ విల్ గెట్ మోర్ ఆర్డర్స్, మోర్ జాబ్స్ విల్ బీ క్రియేటెడ్, బెటర్ ఎక్స్పోర్ట్ ఎక్స్చేంజెస్ క్యాన్ బీ క్రియేటెడ్. ఓకే, సో దిస్ ఇస్ వై స్టాక్ మార్కెట్స్ కానీ రూపీ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ రియాక్టెడ్ వెరీ పాజిటివ్లీ. యూ కెన్ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, బట్ వై సో మెనీ క్వశ్చన్స్ అనేది ఈ పర్టికులర్ కొన్ని ఆర్టికల్స్లో మెన్షన్ చేశారు. అండ్ దెర్ ఆర్ 2-3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్సో. ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు, చూపించట్లేదు, బట్ ఐఎమ్ డిస్కసింగ్ దోస్ ఆర్టికల్ ఆల్సో. ఓకే, ఆల్మోస్ట్ మనము ఈ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ మీదనే 1, 2, 3, 4, 5 and 6 ఆల్మోస్ట్ 6 ఆర్టికల్స్ని కలిపి డిస్కస్ చేస్తున్నాము. ఓకే, సో వై సో మెనీ క్వశ్చన్స్ అని అన్నప్పుడు, సో బేసికలీ ఎందుకు పీపుల్ ఆర్ క్వశ్చనింగ్ దిస్ పర్టికులర్ డీల్ అంటే ఫుల్ డీల్ని మనము పేపర్ మీద రాయలేదన్నమాట. ఓన్లీ అనౌన్స్మెంట్స్ అనేవి జరిగాయి వయా సోషల్ మీడియా అండ్ వయా ప్రెస్. సో ఈజ్ దిస్ అ మినీ డీల్ ఆర్ అ ఫుల్ ఎఫ్టీఏ అనే క్వశ్చన్ వస్తుంది. వీఆర్ నాట్ క్లియర్. సో దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ దట్ ఆర్ రైజింగ్. లెట్ మీ రైట్ ఓవర్ హియర్. సో పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ క్లారిటీ బికాస్ people don't know whether it is a mini deal or the full free trade agreement. So we don't know this. Okay, so and what did India promise అనేది మనకు తెలియదు. What did India promise అనేది మనకు తెలియదు. సో ట్రంప్ చాలా పెద్ద పెద్ద క్లెయిమ్స్ చేశారు దట్ ఇండియా విల్ రెడ్యూస్ బ్యారియర్స్ టు జీరో అని, ఇండియా విల్ బై $500 billion ఆఫ్ యూఎస్ గుడ్స్ అని, ఇండియా మే స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్ అని, ఇలా పెద్ద పెద్ద క్లెయిమ్స్ చేయడం జరిగింది. బట్ ఇండియన్ సైడ్ స్టేడ్ సైలెంట్ అండ్ వీ హ్యావ్ నాట్ యెట్ కన్ఫర్మ్డ్ ఇట్. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది లేదనమాట. ఓకే, సో దాట్ ఈస్ ద ప్రాబ్లమ్. అండ్ రష్యన్ ఆయిల్ ఇష్యూ అనేది ఉంది, ఎస్పెషలీ ఎడిటోరియల్లో దాని గురించే మాట్లాడారు. రష్యన్ ఆయిల్ ఇష్యూ ఏంటి? సో ఇండియా ప్రజెంట్ మనం చూసుకుంటే కరెంట్లీ ఇండియా బైస్ అ లాట్ ఆఫ్ రష్యన్ ఆయిల్ బికాస్ రష్యన్ ఆయిల్ ఏదైతే ఉందో అది మనకి డిస్కౌంటెడ్ ప్రైసెస్లో వస్తుంది. దిస్ విల్ ఎన్ష్యూర్ ఎనర్జీ సెక్యూరిటీ ఫర్ అస్ అండ్ ఆల్సో స్ట్రాటజిక్ అటానమీని మనం మెయింటైన్ చేయొచ్చు. బట్ ఒకవేళ రష్యన్ ఆయిల్ని మనం పర్చేస్ చేయడం స్టాప్ చేసినట్టయితే దీనివల్ల మనకి ఎకనామీ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఆయిల్ ఇంపోర్ట్ బిల్ అనేది రైజ్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. సో బేసికలీ అండ్ ఆల్సో ఇంకొక స్ట్రాటజిక్ ఇంపాక్ట్ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి బికాజ్ రష్యా ఈజ్ అ మేజర్ డిఫెన్స్ సప్లయర్ అండ్ ఆల్ వెదర్లీ ఫ్రెండ్ టు ఇండియా. ఇట్స్ అ లాంగ్ స్టాండింగ్ పార్ట్నర్. ఇలాంటి చిన్న చిన్న డెసిజన్స్ మే ఎఫెక్ట్ ద రిలేషన్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. ఓకే, ఇండియన్ ఫారెన్ పాలసీ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మల్టీ అలైన్మెంట్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అలైన్మెంట్. ఓకే, సో ఇఫ్ ఇండియా బోస్ టు యూఎస్ఏ, సో డెఫినెట్లీ రష్యా నుంచి ప్రెషర్ వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇఫ్ యూ టేక్ ది యాంగిల్ ఆఫ్ వెనిజులా అండ్ ఇరాన్, సో ట్రంప్ ఏం సజెస్ట్ చేస్తున్నారు అని అంటే, సో ఈ పర్టికులర్ ఆయిల్ ఏవైతే మనము రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవద్దు అనుకుంటున్నామో అదే ఆయిల్ని వెనిజులా నుంచి ఇంపోర్ట్ చేసుకోమని ట్రంప్ సజెస్ట్ చేస్తున్నారు. ఇరాన్ లింక్డ్ ట్రేడ్ని అవాయిడ్ చేయమని మనకు అంటున్నారు. బట్ దిస్ రేజెస్ అ క్వశ్చన్ ఆఫ్ అవర్ సావర్నిటీ. మన ఇండిపెండెంట్ డెసిజన్ మేకింగ్ చాయిస్ ఎక్కడ ఉంది? సావర్నిటీ ఈజ్ వితౌట్ ఎక్స్టర్నల్ ఇంపాక్ట్ మన ఓన్ డెసిషన్స్ తీసుకోవడమే సావర్నిటీ అంటే, రైట్? సో బట్ ఇక్కడ ట్రంప్ ఇలా ప్రెషరైజ్ చేయడం వల్ల దెర్ విల్ బి అన్ ఇష్యూ ఆఫ్ సావర్నిటీ. స్ట్రాటజిక్ అటానమీ ఇష్యూ అనేది రైజ్ అవుతుంది.
So India traditionally keeps independent energy policy, but now it is getting influenced by the external pressures like Trump. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొటెక్షన్ సంగతి ఏమైంది? ఇండియా హ్యాస్ క్లియర్లీ ప్రొటెక్టెడ్ ఫార్మర్స్. ఇండియా హ్యాస్ క్లియర్లీ ప్రొటెక్టెడ్ డైరీ సెక్టర్ బికాస్ దిస్ ఈజ్ అ పొలిటికలీ సెన్సిటివ్ ఇష్యూ అండ్ ఆల్సో దిస్ ఈజ్ అ కన్సర్న్ ఆఫ్ లైవ్లీహుడ్. ఓకే, సో ఒకవేళ యుఎస్ గూడ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ ఇట్ విల్ హర్ట్ ద అగ్రికల్చర్ ఇండస్ట్రీ, ఇట్ విల్ హర్ట్ ది డైరీ ఇండస్ట్రీస్. అప్పుడు మన ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, డైరీ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోతారు కదా. సో వాట్స్ ది క్వశ్చన్ ఆఫ్ దిస్? సో ఈ క్వశ్చన్ కూడా పీపుల్ మైండ్స్లో రైజ్ అవుతుందన్నమాట. ఓకే, సో బట్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ స్ట్రాంగ్లీ రియాక్టెడ్ బికాస్ మార్కెట్స్ లవ్ సర్టెనిటీ, ప్రిడిక్టబిలిటీ, ట్రేడ్ స్టెబిలిటీ. సో ఇన్వెస్టర్స్ ఆర్ ఫీలింగ్ సేఫ్ నౌ. ఒక టారిఫ్ క్లారిటీ వచ్చింది కాబట్టి రూపీ వాల్యూ స్ట్రెంథన్ అవుతుంది, రైట్? స్టాక్ మార్కెట్ అనేది జంప్ అయింది, గోల్డ్ సేఫ్ హ్యావెన్ డిమాండ్ అనేది రెడ్యూస్ అయింది. ఓకే, సో దిస్ ఇస్ హౌ గ్లోబల్ పాలిటిక్స్ అనేవి ఫినాన్షియల్ మ్యాటర్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇండస్ట్రీ బాడీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ బికాస్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు సప్లై చైన్స్ స్టెబిలైజ్ అయ్యాయి. ఓకే, సో ప్లానింగ్ విల్ బికమ్ మోర్ ఈజియర్ నౌ. బట్ సమ్ ఎకనామిస్ట్లు ఏం వార్న్ చేస్తున్నారు అని అంటే ట్రంప్ ఎవరైతే ఉన్నారో, ట్రంప్ అనే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. సో డీల్ మస్ట్ బీ సీన్ ఇన్ యాక్షన్, నాట్ జస్ట్ వర్డ్స్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారనమాట. ఓకే, సో బేసికలీ ప్రస్తుతం మనం చూసుకుంటే నాట్ యుఎస్ఏ బట్ నాట్ జస్ట్ యుఎస్ఏ, ఓవరాల్ గ్లోబ్లో ఉన్న అన్ని కంట్రీస్ని మనం చూసుకుంటే గ్లోబల్ ట్రేడే చాలా అన్సర్టెనిటీ ఉంది. ఓకే, సప్లై చైన్స్ అనేవి చాలా అన్సర్టైన్ ఉన్నాయి. యుఎస్కి చాలా రిలయబుల్ పార్ట్నర్స్ కావాలి. సో కాబట్టి ఇండియా ఇస్ సీన్ యాజ్ అ రిలయబుల్ పార్ట్నర్ ఫర్ దెమ్. ఒక ఆల్టర్నేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియాని ఎప్పుడు యుఎస్ చూస్తూ ఉంటుంది. స్ట్రాటజిక్ ఇండో పెసిఫిక్ పార్ట్నర్గా చూస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దట్స్ వేర్ ఈ పర్టికులర్ టాపిక్ అనేది మనకి మల్టిపుల్ సబ్జెక్ట్స్లో యూజ్ అవుతుంది. లైక్ ఇండియా యుఎస్ రిలేషన్స్, స్ట్రాటజిక్ ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకనామిక్లో టారిఫ్, ట్రేడ్ పాలసీ, ఎంఎస్ఎంఈస్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, కరెన్సీ డెప్రిసియేషన్, కరెన్సీ అప్రిసియేషన్. సో దట్ ఈస్ హౌ దిస్ టాపిక్ ఇస్ లింక్డ్ ఫర్ మల్టిపుల్ టాపిక్స్ అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఇంకా మనకి పేపర్లో ఏముంది, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటి ఇంకా మనకి తెలియదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, దెర్ ఈస్ నో కేస్ ఫర్ స్క్రాపింగ్ ది ఎంపీ ల్యాడ్స్ ఫండ్ అని చెప్పేసి. సో దెర్ ఈస్ అన్ ఆర్టికల్ దట్ ఈస్ గివెన్ ఇన్ టుడేస్ హిందూ న్యూస్ పేపర్. సో ఎంపీ ల్యాడ్స్ అంటే ఏంటి? MP LADS is nothing but Members of Parliament Local Area Development Scheme అనమాట. This particular scheme was launched in the year 1993. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, రైట్? అంటే దిస్ ఇస్ ఫుల్లీ ఫండెడ్ బై ద యూనియన్ గవర్నమెంట్ అనమాట. ఇక్కడ ఈచ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్ ఇయర్ 5 crores అనేది అలొకేట్ చేస్తారనమాట. సో వాళ్ళు ఎందుకు అలొకేట్ చేస్తారు అంటే దే నీడ్ టు క్రియేట్ డ్యూరబుల్ కమ్యూనిటీ అసెట్స్ ఇన్ దేర్ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ. సో దీస్ ఆర్ నాట్ సాలరీస్. ఈ మనీని యూజ్ చేసుకొని కొన్ని కమ్యూనిటీ అసెట్స్ని వాళ్ళు క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ డెవలప్మెంట్, అంగన్వాడీ బిల్డింగ్స్ని తీసుకురావడం, వాటర్ ఫెసిలిటీస్ని తీసుకురావడం, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావడం, పబ్లిక్ టాయిలెట్స్ని బిల్డ్ చేయడం. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో దే ఓన్లీ రికమెండ్స్ ద స్కీమ్, బట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ అండ్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో దే ఎగ్జిక్యూట్ ద స్కీమ్ అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ప్రజెంట్ కాంట్రవర్సీ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్ ఏంటి అని అంటే, సో దెర్ ఆర్ సమ్ రాజస్థాన్ ఎంపీస్ who were allocated MP LADS అనమాట. ఫండ్స్ని వాళ్ళకి అలొకేట్ చేశారు ఇన్ హర్యానా డిస్టిక్. సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే ఫండ్స్ అనేవి జస్ట్ వాళ్ళ ఓన్ కాన్స్టిట్యుయెన్సీస్లో సర్వ్ చేయడానికి అలొకేట్ చేయాలి. బట్ రాజస్థాన్కి సంబంధించిన ఎంపీస్కి హర్యానాలో ఉన్న ఒక డిస్టిక్కి సంబంధించి అలొకేట్ చేయడం అనేది ఇట్స్ అ కాంట్రవర్సీ. సో బేసికలీ గైడ్ లైన్స్ 2023లో దీంట్లో గైడ్ లైన్స్ కూడా తీసుకొచ్చారు. ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటి అని అంటే అప్ టు 50 lakhs అనేవి అవుట్ సైడ్ ద కాన్స్టిట్యుయెన్సీస్ కూడా ఖర్చు పెట్టొచ్చు అని ఒక ప్రొవిజన్ యాడ్ చేశారంట గైడ్ లైన్స్లో. అండ్ అప్ టు 1 crore డ్యూరింగ్ సీవియర్ కలామిటీస్ కెన్ ఆల్సో బీ స్పెంట్ ఎనీవేర్ ఎల్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీస్. సో టెక్నికల్స్లీ చెప్పాలి అని అంటే 2023 గైడ్ లైన్స్ ప్రకారం దిస్ ఈజ్ ఆల్సో ట్రూ అనమాట. అంటే వేరే కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా మనం స్పెండ్ చేయొచ్చు ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దాన్ 50 lakhs. ఓకే, సో ద బిగ్గర్ డిబేట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఏంటి అని అంటే, సో షుడ్ MP LADS ఎగ్జిస్ట్ ఎట్ ఆల్? దిస్ ఇస్ ద ఓల్డ్ డిబేట్, బట్ లెట్స్ సీ, న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి. క్రిటిక్స్ ఏం చెప్తున్నారంటే, క్రిటిక్స్ సే దాట్ వీ నీడ్ టు స్క్రాప్ MP LADS.
ఎందుకు స్క్రాప్ చేయాలని చెప్తున్నారు? వై స్క్రాప్? ఫస్ట్ వన్ ఈజ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఇష్యూ అనమాట. ఎంపీస్ ఆర్ లా మేకర్స్, దే ఆర్ నాట్ ఇంప్లిమెంటర్స్. సో డెవలప్మెంటల్ వర్క్ అనేది ఇట్స్ అ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్. సో ఎంపీ ల్యాడ్స్ అనేవి ఫండమెంటల్గా చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ అగేన్స్ట్ ద సపరేషన్ ఆఫ్ పవర్స్. సో ఇట్ ఈస్ బ్లరింగ్ ద రోల్స్ ఆఫ్ ది ఎంపీ అని చెప్పేసి అంటూ ఉంటారు. రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దెర్ కెన్ బి అ హ్యూజ్ మిస్యూజ్ రిస్క్. పొలిటికల్ ఫేవరెటిజం వచ్చే అవకాశాలు ఉంటాయి. నాన్ ప్రయారిటీ వర్క్స్ మీద వాళ్ళు స్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఇట్ మే లీడ్ టు అన్ఈక్వల్ డెవలప్మెంట్. యాక్టివ్గా ఎంపీస్ పనిచేస్తే ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, ఇన్యాక్టివ్ ఎంపీస్కి చాలా తక్కువ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో దిస్ విల్ లీడ్ టు ఇన్ఈక్వాలిటీ అనమాట. ఓకే, డెవలప్మెంట్ అనేది అన్ఈక్వల్గా ఉంటుంది. బట్ దెర్ ఆర్ సమ్ సపోర్టర్స్ హూ సపోర్ట్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్. వాళ్ళు ఏమంటూ ఉంటారు అని అంటే, సో దెర్ ఆర్ సమ్ ఎవిడెన్సెస్ ఫ్రమ్ డేటా విచ్ షోస్ దట్ 17th Lok Sabha has allocated almost 4,837 crore అనమాట. అండ్ ఓన్లీ దీంట్లో 75% మాత్రమే స్పెండ్ చేశారు అండ్ మెనీ వర్క్స్ గాట్ కంప్లీటెడ్. అండ్ ఎర్లియర్ లోక్సభలో కూడా 16th లోక్సభలో జస్ట్ 8% అన్యూజ్డ్ ఫండ్ ఉంది. 14th లోక్సభలో జస్ట్ 0.99% అన్యూజ్డ్ ఫండ్ ఉంది. అంటే యూటిలైజేషన్ అనేది చాలా హై ఉంది కాబట్టి సో దాన్ని మనం స్పెండ్ చేయాలి, ఈ స్కీమ్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అండ్ దెర్ ఆర్ సమ్ గుడ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ ల్యాడ్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కేస్ స్టడీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సంత్ బల్బీర్ సింగ్ సీచెవల్. దిస్ పర్టికులర్ పర్సన్ యూజ్డ్ ఫండ్స్ ఫర్ వాటర్ స్కార్సిటీ అనమాట. సో రూరల్ డెవలప్మెంట్ ఎగ్జాంపుల్గా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్రా చౌదరి has maintained geotagged records by using this particular MP lads. And also Tejasvi Surya. సో హై స్పెండింగ్ చేయడం జరిగిందనమాట. యాక్టివ్గా పార్లమెంట్ పార్టిసిపేషన్ కూడా పెరిగింది దీనివల్ల. అభిషేక్ బ్యానర్జీ హై ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్కి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్స్ ఏం చెప్తూ ఉంటాయి అని అంటే స్కీమ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంది, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎంపీస్ ఇంటెంట్ అండ్ మానిటరింగ్. ఓకే, బట్ ఆథర్స్ ఇన్ దిస్ ఆర్టికల్ ఆర్ సేయింగ్ దాట్ దెర్ ఈజ్ నో కేస్ ఫర్ డిస్కంటిన్యూషన్. దాన్ని డిస్కంటిన్యూ చేసే అవకాశాలు అనేవి లేవు. ఎందుకు అనంటే చాలా ఫండ్స్ని యూజ్ చేసుకుంటూ ఉన్నారు. డేటా ఈజ్ షోయింగ్ దాట్. ఓకే, సో బేసికలీ ఎంపీస్ ఆర్ అండర్స్టాండింగ్ ద లోకల్ నీడ్స్. ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్లో ఉన్న నీడ్స్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి దిస్ విల్ లీడ్ టు డీసెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్. దానివల్ల దీన్ని కంటిన్యూ చేయడం బెస్ట్, కంటిన్యూ అవుతుంది కూడా అని ఆథర్స్ యొక్క గట్ ఫీలింగ్ అనమాట. అండ్ పొలిటికల్ అకౌంటబిలిటీ విల్ డెఫినెట్లీ వర్క్. వాళ్ళు ఒకవేళ ఫండ్స్ని స్పెండ్ చేయకపోతే దే విల్ స్టే అకౌంటబుల్. సో దాట్స్ వేర్ అగైన్ ఇట్ విల్ రన్. ఓకే, బట్ దీన్ని స్క్రాప్ చేసే బదులు దీంట్లో కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే బాగుంటుంది అనేది ఆథర్స్ యొక్క సజెషన్ అనమాట. సో ఎంపీస్కి ప్రాపర్గా ట్రైనింగ్ వర్క్షాప్స్ని కండక్ట్ చేయాలి, వాళ్ళకి బెటర్ గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ని తీసుకురావాలి సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ ద స్కీమ్ బెటర్ వితౌట్ రిమూవింగ్ ఇట్. సో ఇట్ ఈస్ లైక్ ఎ రిఫార్మిస్ట్ అప్రోచ్ అనమాట. ఓకే, సో బేసికలీ ఎంపీ ల్యాడ్స్ అనేది ఇట్ ఈస్ లైక్ ఎ లోకలైజ్డ్ డెవలప్మెంటల్ మోడల్. ఇండియా లాంటి లార్జ్ అండ్ డైవర్స్ కంట్రీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ వెల్ అనేది వాళ్ళ యొక్క ఒపీనియన్. ఓకే, సో బేసికలీ స్పెసిఫిక్ లోకల్ నీడ్స్ అనేవి మనం అడ్రస్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ది డీసెంట్రలైజ్డ్ నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్లో ఏముందో అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి. లెట్స్ లుక్ ఇన్ టు దిస్ అప్డేట్స్ ఆల్సో. ఓకే, ఇండియా భూటాన్ టు స్ట్రెంథెన్ కోఆపరేషన్ ఇన్ పవర్ సెక్టర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇండియా అండ్ భూటాన్ విల్ స్ట్రెంథెన్ కోఆపరేషన్ ఇన్ ది పవర్ సెక్టర్. అండ్ ఒఫీషియల్ స్టేట్మెంట్ సెడ్ ఆన్ Thursday, Minister of Energy and Natural Resources of Bhutan, Lainpo Gem Tadshing met Union Power Minister Manohar Lal Khattar to strengthen the cooperation in the power sector. Em ledu, Bhutan and India are going to strengthen their cooperation in the power sector anamata. Both the countries are discussing about this. So during these discussions, both sides deliberated on the commercial optimization of the power output from Punat Sangchu 2 hydroelectric project. So గుర్తుపెట్టుకోండి, Punat Sangchu 2 hydroelectric project అనేది it is between India and Bhutan. Okay, very small factual information that I wanted to tell you ante. Next, Myanmar and Russia signed new military cooperation pact lasting till 2030 అని ఒక చిన్న అప్డేట్ వచ్చింది. మయన్మార్ అండ్ రష్యా అనేవి 5-year military cooperation pact ని సైన్ చేసుకున్నాయి అనమాట ట్యూస్డే రోజు. సో దే ఆర్ సేయింగ్ దట్ దిస్ ఇస్ అ వెరీ క్రూషియల్ థింగ్
రష్యాస్ డిఫెన్స్ మినిస్ట్రీ అనౌన్స్ ద న్యూ ప్యాక్ లాస్టింగ్ టిల్ 2030 అనమాట. ఓకే, నెక్స్ట్ ఇండియా ఎంటర్స్ ది ఎలీట్ గ్రూప్ విత్ సక్సెస్ఫుల్ మిజైల్ టెక్నాలజీ టెస్ట్. సో డిఆర్డిఓ అనేది సక్సెస్ఫుల్గా ఇట్ హ్యాస్ క్యారీడ్ అవుట్ ది ఫ్లైట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ సాలిడ్ ఫ్యూయల్ డక్ట్ ర్యామ్జెట్ టెక్నాలజీని సక్సెస్ఫుల్గా డెమాన్స్ట్రేట్ చేయడం జరిగిందనమాట. ఫ్రమ్ ది ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చాందీపూర్ అంటే ఒడిస్సా నుంచి దీన్ని టెస్ట్ చేయడం సక్సెస్ఫుల్గా వచ్చిందనమాట. ఓకే, at around 10:45 AM, according to Ministry of Defense, with this achievement, India has entered an elite group of nations possessing this particular SFDR. అంటే సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ ర్యామ్జెట్ ఉన్న టెక్నాలజీ ఉన్న కొన్ని ఎలీట్ నేషన్స్తో ఇండియా కూడా జాయిన్ అయింది విత్ ఇట్స్ సక్సెస్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. Okay, so I hope you have understood this particular update also. Again, more about ramjet. Is solid fuel ducted ramjet enti? This is the homework that I wanted to give you. So try to learn what is ramjet, what is scramjet, what is the difference between these both. Asal entivi, and also solid fuel ducted ramjet ante ento kuda teluskondi. I want you people to know by yourself this particular topic. Okay, this is a static concept kabatti I am giving you as a homework ante. So now the next article, Russia sounds alarm as new START treaty is set to expire. So basically ఈ ఆర్టికల్లో మాట్లాడుతుంది ఏంటి అని అంటే దెర్ ఇస్ అ ట్రీటీ కాల్డ్ యాజ్ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ న్యూ స్టార్ట్ ట్రీటీ. స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ అంటాం. దిస్ ఇస్ అ ట్రీటీ విచ్ వాజ్ సైన్డ్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ రష్యా. ఎప్పుడు సైన్ చేశారు అనేది 2010లో సైన్ చేసుకున్నారు. దిస్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 2011. ఈ పర్టికులర్ ట్రీటీ ప్రకారం, ఈ న్యూ స్టార్ట్ ట్రీటీ ప్రకారం, సో దే నీడ్ టు లిమిట్ దెన్ న్యూక్లియర్ వెపన్స్. సో దే నీడ్ టు ఎన్షోర్ ట్రాన్స్పరెన్సీ అనమాట. న్యూక్లియర్ వార్ యొక్క రిస్క్ని తగ్గించుకోవడానికి సైన్ చేసుకున్న బేసికలీ ట్రీటీ ఇది. వాట్ ఎగ్జాక్ట్లీ డస్ ఇట్ అని అంటే న్యూ స్టార్ట్ అనేది ఇట్ పుట్ క్యాప్స్ ఆన్ ది డిప్లాయ్మెంట్ ఆఫ్ ద న్యూక్లియర్ వార్ హెడ్స్. అంటే 1550 లిమిట్ని పెట్టుకోవడం జరిగిందనమాట. సో డెలివరీ సిస్టమ్స్లో కూడా కొన్ని లిమిటేషన్స్ పెట్టుకున్నారు. ఈచ్ సైడ్ కెన్ ఇన్స్పెక్ట్ ది అదర్ సైడ్స్ ఆల్సో. దిస్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. సో రష్యా వచ్చేసి యూఎస్ఏలో ఇన్స్పెక్షన్స్ చేయొచ్చు, యూఎస్ఏ వచ్చేసి రష్యాలో ఇన్స్పెక్షన్స్ చేయొచ్చు అనమాట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే యుఎస్ అండ్ రష్యా అనే ఈ రెండు దేశాలు ఏవైతే ఉన్నాయో, సో దే టుగెదర్ ఓన్లీ హోల్డ్ 90% ఆఫ్ ద వరల్డ్స్ న్యూక్లియర్ వెపన్స్. వీళ్ళిద్దరిని లిమిటేషన్స్లో పెట్టకపోతే న్యూక్లియర్ బ్యాలెన్స్ అనేది డీస్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్మ్స్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. మిగతా కంట్రీస్ కూడా వీళ్ళని చూసి వాళ్ళ ఆర్సినల్స్ని పెంచుకునే అవకాశాలు అనేవి ఉంటాయి, విచ్ ఈస్ అ థ్రెట్ టు ద గ్లోబల్ సెక్యూరిటీ, విచ్ ఇస్ సంథింగ్ విచ్ ఎఫెక్ట్స్ ద గ్లోబల్ సెక్యూరిటీ, నాట్ జస్ట్ దిస్ 2 countries. ఓకే, సో ఈ పర్టికులర్ ట్రీటీ ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే దిస్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్ అనమాట. ఓకే, 2010లో సైన్ చేసుకున్నారు, 11 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. కానీ ఈ పర్టికులర్ ట్రీటీ లిమిటేషన్ అనేది 1 yearలో ఎక్స్టెన్షన్లోకి రాబోతుంది అనమాట. సో రష్యా ఈజ్ వెయిటింగ్ ఫర్ ద యుఎస్ రెస్పాన్స్. సో ఇట్ సేస్ దట్ వరల్డ్ విల్ బికమ్ మోర్ డేంజరస్ ఇఫ్ దిస్ ట్రీటీ ఈజ్ నాట్ కంటిన్యూడ్. యుఎస్ వచ్చేసి ట్రంప్ ఎర్లియర్ ఏంటి అని అంటే ఎక్స్టెన్షన్ సౌండ్స్ గుడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది, బట్ ఫైనల్ డెసిజన్ ఈజ్ నాట్ యెట్ కమ్. సో ఎక్స్టెన్షన్ అనేది డిఫికల్ట్, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో యుక్రెయిన్ వార్ అనేది జరుగుతుంది. ఓకే, జియోపొలిటికల్ రైవలరీస్ జరుగుతున్నాయి. ఎర్లియర్ ట్రీటీస్ని కొలాప్స్లోకి తీసుకొస్తున్నారు. మెనీ కోల్డ్ వార్ ఆర్మ్ ట్రీటీస్ని కొలాప్స్ చేసేసారు, లైక్ ఐఎన్ఎఫ్ ట్రీటీ, ఓపెన్ స్కైస్ ట్రీటీ. ఓకే, సో ద న్యూ స్టార్ట్ ఇస్ ద లాస్ట్ సర్వైవింగ్ పిల్లర్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇది కంటిన్యూ అవ్వడం కొంచెం కష్టమే అని ఆర్టికల్లో ఒపీనియన్ ఇచ్చారనమాట. Okay, so Russia is sounding alarm because there are no legal limitations on arsenals if this treaty gets ended. Legal limitations undavu, inspections undavu, transparency anedi undadu. So this will lead to arms build up, suspicions perugutayi, geopolitical tensions inka perige avakashalu untayi annamata. And USA may link this particular extension with Ukraine conflict. That is the concern. Okay, so world should worry about this, not just Russia or USA. So that is the essence of this treaty. Okay, next article, bending the arc అని చెప్పేసి వాట్ ఈస్ సబార్బిటాల్ టూరిజం అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. ఓకే, సో సబార్బిటాల్ టూరిజం అంటే నథింగ్ బట్ ఇట్స్ అ టూరిజం వేర్ యూ గో అప్, టచ్ ద స్పేస్ అండ్ కమ్ బ్యాక్. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే. ఓకే, సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ అ డీటెయిల్ వే. వాట్ ఈస్ సబార్బిటాల్ టూరిజం? సబార్బిటాల్ టూరిజం ఇస్ అ పేడ్ స్పేస్ ట్రిప్ అనమాట. పే చేసి స్పేస్ ట్రిప్కి వెళ్ళి రావడం, వేర్ ప్యాసింజర్స్ గో టు ది ఎడ్జ్ ఆఫ్ ద స్పేస్
బట్ దే డు నాట్ ఆర్బిట్ ది ఎర్త్ చుట్టూ వెళ్ళరు, బట్ దే విల్ గో దేర్ అండ్ దే విల్ కమ్ బ్యాక్. సో ఇది ఐఎస్ఎస్ మిషన్స్ లాగా కాదు. సో శాటిలైట్స్ ఏవైతే మనం పంపిస్తామో ఎర్త్ చుట్టూ తిరిగినట్టు కూడా కాదు ఇది. సో ఇట్స్ జస్ట్ గోయింగ్ అప్ అండ్ కమింగ్ డౌన్ అంతే. సో సేమ్ లైక్ ఏరోప్లేన్. ఓకే, సో హౌ హై డస్ దిస్ పర్టికులర్ ఫ్లైట్స్ గో? దే విల్ రీచ్ 100 kilometers ఆల్టిట్యూడ్ అనమాట. దీన్నే మనము కర్మన్ లైన్ అని అంటూ ఉంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఇట్ ఈస్ అ వైడ్లీ యాక్సెప్టెడ్ బౌండరీ బిట్వీన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ అండ్ అవుటర్ స్పేస్. అంటే సో ఇఫ్ దిస్ ఈజ్ అ కర్మన్ లైన్, సో దీనికి పైన ఉన్నది అవుటర్ స్పేస్, కింద ఉన్నది ఏంటి అని అంటే ఎర్త్ అట్మాస్ఫియర్ అనమాట. సో ఇది 100 kilometers ఆల్టిట్యూడ్ దగ్గర ఉంటుంది. ఓకే, సో దీనికి పైన వచ్చేసి అవుటర్ స్పేస్ అనమాట. ఓకే, సో మరి ఇది ఎక్కడికి వెళ్తుంది అని అంటే దిల్ రీచ్ అబౌట్ 100, అంటే కర్మన్ లైన్ వరకు వెళ్తారు, అవుటర్ స్పేస్కి అయితే వెళ్ళరు ఈ సబార్బిటాల్ మిషన్లో. ఆర్బిటాల్ మిషన్లో 100 kilometers కన్నా పైనకు వెళ్తారు. సో ఐఎస్ఎస్ మిషన్స్ లాగా అనమాట, స్పేస్ స్టేషన్స్ లాగా అవి. ఓకే, సో వై ఈజ్ ఇట్ కాల్డ్ ద సబార్బిటాల్ అని అంటే సో దే డస్ నాట్ గెయిన్ ఎనీ స్పీడ్ టు ఆర్బిట్ ది ఎర్త్. సో ఆర్బిటాల్ స్పీడ్ అంటాం. యూ మైట్ హ్యావ్ లెర్న్డ్ ఇట్ ఇన్ యువర్ లోవర్ క్లాసెస్. ఈ ఆర్బిటాల్ స్పీడ్ని ఇవి అచీవ్ చేయే కాబట్టి సబార్బిటాల్ అని చెప్పేసి దీన్ని పిలుస్తూ ఉంటామన్నమాట. టు ఆర్బిట్ ది ఎర్త్ ఏ స్పేస్ క్రాఫ్ట్కైనా 28,000 km/h ఆర్బిటాల్ వెలాసిటీ కావాలి. అంతకన్నా తక్కువ వెలాసిటీతోనే ఇవి రన్ అవుతాయి. సో దట్స్ వేర్ విల్ కాల్ దిస్ as సబార్బిటాల్ ఫ్లైట్స్. ఓకే, సో సబార్బిటాల్ ఫ్లైట్స్ విల్ ఫాలో అ పారాబోలిక్ పాత్ అనమాట. ఇలా పైనకు వెళ్ళి ఇలా కిందికి వచ్చేస్తాయి, ఒక పారాబోలిక్ పాత్ లాగా. అంటే ఇఫ్ యూ త్రో అ బాల్ ఇట్ విల్ గో అప్వర్డ్ అండ్ ఇట్ విల్ కమ్. ఒక సెమీ సర్క్యులర్ పొజిషన్ లాగా మనకు అనిపిస్తుంది. సో దాట్ ఈస్ పారాబోలిక్ పాత్ అనమాట. ఒక బెండింగ్ ఆర్క్ లాగా ఉంటుంది. సో వాట్ డూ ప్యాసింజర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ దిస్ అంటే ఒక 10 to 15 minutes పైకి వెళ్తారు. దెల్ రీచ్ అ పీక్ ఆల్టిట్యూడ్ అండ్ దెల్ కమ్ బ్యాక్. ఇంజన్స్ విల్ గెట్ షట్ ఆఫ్, వెయిట్లెస్నెస్ని ఫీల్ అవుతారు, ఎర్త్ యొక్క కర్వేచర్ని చూస్తారు, స్పేస్లో ఉన్న బ్లాక్నెస్ని కూడా అబ్జర్వ్ చేసి దెల్ కమ్ బ్యాక్ అనమాట. ఓకే, సో ద గ్రావిటీ ఏదైతే ఉంటుందో దట్ విల్ బ్రింగ్ దెమ్ డౌన్. ఓకే, మరి ఎవరు సబార్బిటాల్ టూరిజం లాంటివి ఇస్తూ ఉంటారు అంటే దెర్ ఆర్ సమ్ కంపెనీస్ హూ ఆర్ ఆఫరింగ్ దిస్ టూరిజం లైక్ బ్లూ ఆరిజిన్, జెఫ్ బెజోస్ కంపెనీ అన్న బ్లూ ఆరిజిన్, రిచర్డ్ బ్రాన్సన్స్ కంపెనీ అన్న వర్జిన్ గెలాక్టిక్, ఇవి ఆల్రెడీ ఆఫర్ చేస్తున్నాయి. ఓకే, సో ఆర్బిటాల్ మిషన్స్ కన్నా ఇవి చాలా ఈజీ, ఎందుకంటే లోవర్ స్పీడ్ అండ్ లెస్ ఎనర్జీ, హీట్ షీల్డింగ్ కూడా తక్కువ ఉంటుంది, హై ఫ్రిక్షన్ అనేది ఉండదు, సింపుల్ ఇంజనీరింగ్ మెకానిజమ్స్తో కూడా దే కెన్ గో అండ్ దే కెన్ రీఎంటర్. ఓకే, సో లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ అనేవి కాంప్లెక్స్ ఇఫ్ యూ గో అబవ్ ఆర్బిట్. ఓకే, బట్ రీసెంట్లీ బ్లూ ఆరిజిన్ హ్యాస్ పాజ్డ్ ఇట్ టు ఫోకస్ ఆన్ లూనార్ మిషన్స్ మీద ఫోకస్ చేయడానికి దీన్ని కొన్ని రోజులు ఆపడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్టాటిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఎవరి దగ్గరైనా మంచి ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకొని ఉంటే డెఫినెట్లీ యూ విల్ లెర్న్ దిస్ ఆస్పెక్ట్. యాక్చువల్లీ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ స్టాటిక్ ఓన్లీ, నాట్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో అగైన్ ఇక్కడ మనకి ఇంకో ఆర్టికల్ వచ్చింది. సో దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ అ డ్రోన్ వ్యూ. డ్రోన్లో నుంచి వ్యూ తీస్తే ఈ పర్టికులర్ ట్రీస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. దీస్ ఆర్ ట్రీస్ అనమాట. సో దీస్ ఆర్ బర్న్డ్ బై ద వైల్డ్ ఫైర్స్. ఇది అర్జెంటీనా యొక్క లొకేషన్, బ్యూనస్ ఐరిస్. ఓకే, దాని క్యాపిటల్ అయిన బ్యూనస్ ఐరిస్ లొకేషన్. అగైన్ అర్జెంటీనా ఎక్కడుంది, దాని లొకేషన్ ఏంటి, బ్యూనస్ ఐరిస్ ఎక్కడుంది, ఇవన్నీ మనం గరుడా సెషన్స్లో నేర్చుకున్నాం. ఎవరైనా పెయిడ్ క్లాసెస్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ యూ విల్ నో ఇట్, రైట్? సో వాట్ ఈస్ దిస్ గరుడా అని మీకు కొత్తగా చూస్తున్న వాళ్ళకి అనిపించవచ్చు కదా. లెట్స్ సీ ద ఫీచర్స్ ఆఫ్ గరుడా ఫస్ట్. సో గరుడా అనేది ఇట్ ఈస్ అ జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ అనమాట. దిస్ ఈస్ అ వెరీ comprehensive coverage of world static mapping, not India, world static mapping. Just we are providing it for 499 rupees only. Already నేను paid classes లో సౌత్ అమెరికా మ్యాపింగ్, నార్త్ అమెరికా మ్యాపింగ్, ఆస్ట్రేలియా మ్యాపింగ్, రైట్, ఆఫ్రికా మ్యాపింగ్ అండ్ ఆల్సో రీసెంట్లీ ఏషియా మ్యాపింగ్ కూడా కంప్లీట్ చేశాను. జస్ట్ యూరోప్ ఇస్ లెఫ్ట్ అవుట్. సో ఐ విల్ బీ డూయింగ్ దిస్ parallelly with this particular YouTube videos. So you can watch and you can take this particular demo sessions and you can watch it from our app. Tara IAS applications ni download cheskoni you can watch it over there. Demo sessions ni demo PDFs ni kuda chuskochu and you can purchase this. This is just for 499 rupees. Okay, so static mapping anta meeku nerpistanu. So based on this static mapping meeku places in the news easy ga ardham avutayi. Okay, and also it will help you to visualize the things better, రైట్? మీరు ఏ సబ్జెక్ట్ చదివినా మీరు ఈజీగా ఊహించుకోగలుగుతారు, రైట్? ఇప్పుడు రఫా క్రాసింగ్ అనగా నేను ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి
మీకు ఈజీగా అర్థమవుతుంది. యూ కెన్ ఈజీలీ కనెక్ట్ విత్ దాట్ పర్టికులర్ న్యూస్, రైట్? సో అందుకే మీకు ఈ పర్టికులర్ కోర్స్ అనేది హైలీ యూస్ఫుల్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్చేస్ దిస్ పర్టికులర్ కోర్స్ ఫ్రమ్ అవర్ యాప్ ఆర్ వెబ్సైట్. ఓకే, సో ప్రతి సెషన్లో కూడా ఐ మేడ్ షూర్ దట్ ఎంసీక్యూస్ అనేవి ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకున్నాను, రివిజన్ అనేది తరచుగా ఉండేలాగా చూసుకున్నాను, సో దట్ యుల్ లెర్న్ ఇట్ అండ్ యుల్ మెమరైజ్ ద ఫ్యాక్ట్స్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీం కోర్ట్ క్వశ్చన్స్ వాట్సాప్ మెటా ఆన్ పర్సనల్ డేటా. వాట్సాప్ అండ్ మెటా అనేవి దే ఆర్ ఇన్ కోర్ట్. ఎందుకు అనంటే, సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సో దిస్ హ్యాస్ ఇంపోజ్డ్ ఆల్మోస్ట్ 213.14 crore rupee penalty on this particular companies. So basically for WhatsApp 2021 privacy policy update మీద, okay, so basically ఈ particular policy ఏదైతే ఉందో, this allowed data sharing with Meta. So this has been challenged in the Supreme Court anamata. So Supreme Court is actually examining the privacy issues, validity of the consent అండ్ కమర్షియల్ యూజ్ ఆఫ్ ద పర్సనల్ డేటా. పర్సనల్ డేటాని మెటాతో షేర్ చేసుకోవడం అనేది ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్. ఆ కన్సెంట్, ఆ ప్రైవసీ ఇష్యూస్ని సుప్రీం కోర్ట్ ఇస్ ఎగ్జమైనింగ్. ఓకే, సో బేసికలీ సుప్రీం కోర్ట్ ఏం చెప్తుంది అని అంటే, ఈ కేసులో డేటా షేరింగ్ ఏదైతే ఉంటుందో వితౌట్ టేకింగ్ ద కన్సెంట్, ఇట్ ఈస్ ద డీసెంట్ వే ఆఫ్ ద థెఫ్ట్. సో సిజేఐ సూర్యకాంత్ హ్యాస్ యూజ్డ్ వెరీ వెరీ స్ట్రాంగ్ వర్డ్స్. సో ఇది ఒక డీసెంట్ వే ఆఫ్ థెఫ్ట్ అని కన్సిడర్ చేశారనమాట. Okay, so companies are taking huge amounts of user data without users truly understanding and without users' consent. They are sharing this data, which is a silent way of theft and a decent way of theft. Rendavadi, consumers are very very silent. That is a huge problem. So mana data ni వాళ్ళు theft చేస్తున్నారు, still we don't know. That is a problem. So can poor people, can rural people, can less educated users know that వాళ్ళ data share అవుతుందని, వాళ్ళ డేటాను అమ్ముకుంటున్నారని వాళ్ళకి తెలుసా? సో దిస్ ఇస్ అ కాంప్లెక్స్ ప్రైవసీ ఇష్యూ అనమాట. డిజిటల్ లిటరసీ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని లెవరేజ్ చేసుకుంటున్నారు నెగిటివ్ వేలో కంపెనీస్ అనేవాళ్ళు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రైవసీ వర్సెస్ డేటా వాల్యూ కన్సర్న్స్. సో జస్టిస్ బాగ్చి గారు ఏమంటున్నారు అని అంటే, డేటా ప్రొటెక్షన్ డిపిడిపి యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ కవర్స్ ద ఇష్యూస్ ఆఫ్ ప్రైవసీ, బట్ దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ డేటా. ఓకే, ఈవెన్ నాన్ ప్రైవేట్ డేటా ఏదైతే ఉంటుందో దానికి కూడా ఎకనామిక్ వాల్యూ ఉంటుంది, బిహేవియరల్ వాల్యూ ఉంటుంది, అడ్వర్టైజింగ్ వాల్యూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ మెసేజ్ ఎ డాక్టర్, యూ సీ అ మెడికల్ యాడ్స్. సో ద క్వశ్చన్ ఈజ్, ఎవరు ఓన్ చేయొచ్చు మన వాల్యూ ఆఫ్ డేటాని? హూ ఓన్స్ ఇట్? ఇజ్ ఇట్ అ కంపెనీ ఆర్ ఇజ్ ఇట్ అ సిటిజన్? ఓకే, సో డిపిడిపి యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని 2023లో తీసుకొచ్చాము. ఇట్ ఈస్ ద ఫస్ట్ పర్సనల్ డేటా లా దట్ వీ హ్యావ్ బాట్. సో ఇట్ ఫోకసెస్ ఆన్ కన్సెంట్ బేస్డ్ ప్రాసెసింగ్ అనమాట. ప్రైవసీ ప్రొటెక్షన్ మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇగ్నోరింగ్ ఫ్యూ థింగ్స్, లైక్ ఇట్ డజంట్ అడ్రస్ డేటా యాజ్ ఎ ఎకనామిక్ అసెట్. ఇట్ ఇగ్నోర్స్ డేటా మానిటైజేషన్ ఆర్ వాల్యూ షేరింగ్. ఈ ఆర్టికల్లో యూరోపియన్ యూనియన్ యొక్క మోడల్ని మెన్షన్ చేశారు. సో దే హ్యావ్ కమ్ అప్ విత్ ద డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ అనమాట. అండ్ ఆల్సో దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ GDPR యాక్ట్. బిగ్ టెక్ని స్ట్రాంగ్గా రెగ్యులేట్ చేస్తారు యూరోపియన్ యూనియన్లో. they'll focus on the user rights. ఓకే, ప్లాట్ఫామ్ యొక్క అకౌంటబిలిటీ మెకానిజమ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. అండ్ ఆల్సో దే విల్ యాక్చువల్లీ కన్సిడర్ ది ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ద డేటా యూస్. అది మన దగ్గర మిస్సింగ్ అయి ఉంది. సో సుప్రీం కోర్ట్ వాంట్స్ ఇండియా టు కంపేర్ ఇట్ విత్ ద EU's మోడల్ అండ్ బ్రింగ్ సమ్ చేంజెస్ ఇన్ DPDP యాక్ట్. ఓకే, సో దట్ ఈస్ వేర్ ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ రైట్ టు ప్రైవసీ, పుట్టుస్వామి కేస్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్, ఇలా లాట్ ఆఫ్ థీమ్స్ హిడెన్ అయి ఉన్నాయి ఈ ఆర్టికల్లో. సో ఈ అప్డేట్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్, సో సుప్రీం కోర్ట్ హ్యాస్ నాట్ అప్హెల్డ్ డెత్ పెనాలిటీ ఇన్ 3 years అనేది ఒక రిపోర్ట్ చెప్తుందన్నమాట. సో వాట్ డస్ ద రిపోర్ట్ యాక్చువల్లీ షో అంటే, ఇట్ షోస్ సమ్ బిగ్ డేటా పాయింట్స్. సో లాస్ట్ 3 yearsలో ఒక్క డెత్ పెనాల్టీని కూడా కన్ఫర్మ్ చేయలేదన్నమాట సుప్రీం కోర్ట్. సో 2025లో 10 డెత్ రో ప్రిజనర్స్ గాట్ అక్విటెడ్. హయ్యెస్ట్ అక్విటల్స్ అని చెప్పొచ్చు ఈ 10 yearsలో, లాస్ట్ 10 yearsలో. అంటే సో బేసికలీ సుప్రీం కోర్ట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ రిలక్టెంట్ టు అప్హోల్డ్ ద డెత్ పెనాలిటీ. సో దీన్ని చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేట్ డాక్ట్రిన్గా కన్సిడర్ చేస్తూ ఉంటుంది. డెత్ పెనాల్టీలో ఒక డాక్ట్రిన్ ఉంటుంది, దాన్ని మనం రేరెస్ట్ ఆఫ్ రేట్ డాక్ట్రిన్ అంటాం. చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్లోనే డెత్ పెనాల్టీని అవార్డ్ చేస్తూ ఉంటారనమాట. సో బేసికలీ లాస్ట్ 10 yearsలో చూసుకుంటే 1310 డెత్ సెంటెన్సెస్ని వేయడం జరిగింది. 2025లోనే సో 128 డెత్ సెంటెన్సెస్ని వేయడం జరిగింది.
రైట్. సో ట్రయల్ కోర్ట్స్ ఆర్ స్టిల్ అవార్డింగ్ ద డెత్ ఫ్రీక్వెంట్లీ, బట్ ట్రయల్కి అప్పలెట్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ గ్యాప్ అనేది వస్తుంది. అంటే సో దిస్ పర్టికులర్ ట్రెండ్ ఇస్ నాట్ అబౌట్ సుప్రీం కోర్ట్, బట్ సెషన్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఇన్ని డెత్ పెనాల్టీస్ని వేస్తున్నారు, కానీ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ టర్నింగ్ ఇన్ టు డెత్ పెనాల్టీస్. సో అవుట్ ఆఫ్ 842 రివ్యూడ్ హైకోర్ట్స్ ఓన్లీ 8.31 కన్ఫర్మ్డ్ ఇట్. 285 అక్విటల్స్ మాత్రం జరిగాయి. ఓకే, అంటే సో డెత్ పెనాల్టీస్ని రివర్స్ అయ్యే కేసెసే మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం అన్నమాట. ఓకే, సో సుప్రీంకోర్ట్ గైడ్ లైన్స్లో సైకలాజికల్ ఎవాల్యుయేషన్ ఉండాలి, ప్రిజన్ కండక్ట్ రిపోర్ట్ అనేది ఉండాలి, మిటిగేషన్ హియరింగ్ అనేది ఉండాలన్నమాట. సో బట్ 95% ఆఫ్ ద డెత్ సెంటెన్సెస్లో సైకలాజికల్ ఎవాల్యుయేషన్ చేయట్లేదు, మిటిగేషన్ హియరింగ్ని చేయట్లేదు, బట్ దే ఆర్ స్టిల్ రివర్సింగ్ ద డెత్ పెనాల్టీ కేసెస్ దట్ ఆర్ గివెన్ ఇన్ ద సెషన్స్ కోర్ట్. Okay, that is a problem. So this particular article and data can be used whenever you're writing article 21, rarest of the rare doctrine. So basically rarest of the rare doctrine ఎప్పుడు ఇచ్చారు అని అంటే బచ్చన్ సింగ్ కేసులో ఇచ్చారనమాట. రిమెంబర్ దిస్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్. బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు 1980లో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్టర్ని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగిందనమాట. అంటే డెత్ పెనాలిటీ ఈజ్ ఓన్లీ గివెన్ వెన్ ఆల్టర్నేటివ్ పనిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సరిపోవట్లేదు అనిపించినప్పుడే డెత్ పెనాలిటీ ఇవ్వాలి. ఓకే, సో కలెక్టివ్ కన్సైన్స్ని డిస్టర్బ్ చేస్తున్నాయి క్రైమ్ సీన్స్ అని అన్నప్పుడు కూడా డెత్ పెనాల్టీ ఇవ్వచ్చు. దట్ ఈస్ ఆల్సో అ రేరెస్ట్ కేస్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో లెట్ us look at the last article of the day. 84% waste pickers from SC, ST and OBC groups అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. సో లెట్స్ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ డేటా. సో యూనియన్ గవర్నమెంట్ ట్యూస్డే రోజు ఒక డేటాని రిలీజ్ చేసిందనమాట ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆన్ ఆన్ గోయింగ్ ఎన్యూమరేషన్ ఆఫ్ వేస్ట్ పికర్స్. సో బేసికలీ నమస్తే స్కీమ్ ఏదైతే ఉందో, నమస్తే స్కీమ్, ఈ నమస్తే స్కీమ్ కింద దే ఆర్ డూయింగ్ అండ్ దే ఆర్ కలెక్టింగ్ దిస్ పర్టికులర్ డేటా. దే ఆర్ ఎన్యూమరేటింగ్ ద డేటా ఆఫ్ ద వేస్ట్ పికర్స్ అనమాట. ఆల్మోస్ట్ 1.52 lakh వేస్ట్ పికర్స్ అనే వాళ్ళని ఐడెంటిఫై చేశారు అక్రాస్ 35 స్టేట్స్ ఆర్ యూటీస్. సో దీంట్లో ఆల్మోస్ట్ వాళ్ళు చూసింది ఏంటి అని అంటే ఇందులో ఎస్సీ పర్సన్ 60.3% వాళ్ళే ఉన్నారు, ఓబీసీ వాళ్ళు 13% ఉన్నారు, ఎస్టీస్ 10% ఉన్నారనమాట. అంటే టోటల్ వీళ్ళు 84% ఉన్నారు అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళు జస్ట్ 10% ఉన్నారు. అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ కూడా జరుగుతుంది ఇక్కడ. విమెన్ ఆర్ లెస్ 48%, మెన్ ఆర్ 51%, ట్రాన్స్జెండర్స్ వెరీ వెరీ లో. సో వాట్ డస్ దిస్ రివీల్ అంటే కాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్ లింక్ అనేది ఇట్ ఇస్ స్టిల్ స్ట్రాంగ్ అనమాట. వేస్ట్ వర్క్ ఇస్ లింక్డ్ టు పొల్యూటింగ్ ఆక్యుపేషన్స్. ఓకే, దే ఆర్ గెటింగ్ ఫోర్స్డ్ ఇన్ టు మార్జినలైజ్డ్ క్యాస్ట్. ఎవరైతే మార్జినలైజ్డ్ క్యాస్ట్ ఉన్నారో వాళ్ళే ఇలాంటి మినియల్ యాక్టివిటీస్కి వెళ్తున్నారనమాట. ఓకే, సో ఈరోజు కూడా స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీ పర్సిస్ట్ అవుతుంది అని చెప్పడానికి రిపోర్ట్ని మీరు కోట్ చేయొచ్చు ఎగ్జామ్లో. ఇంటర్ జనరేషనల్ కంటిన్యూయేషన్ అనేది స్టిల్ ఇట్ ఈస్ రిమైనింగ్ ద సేమ్. అర్బన్ ఇన్ఈక్వాలిటీ కూడా ఉంది. వేస్ట్ బికాస్ ఎక్కువగా దే ఆర్ ఇన్ఫార్మల్, దే ఆర్ అన్ప్రొటెక్టెడ్, వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు, ఫిక్స్డ్ వేజెస్ ఉండవు. అగైన్ దే this particular SC, ST, OBC while they'll be stuck in the basically the traps of poverty again, right? So cities depend more on recycling, cities depend more on waste management, environmental sustainability, yet they remain invisible anamata. But still these people are underpaid. Okay, they are stigmatized, they are cleaning the cities, they are making the cities clean, but still they are underpaid. ఓకే, సో బేసికలీ హయ్యర్ జనరల్ కేటగిరీ ప్రెసెన్స్ అనేది కొన్ని ఏరియాస్లో చూస్తున్నాం, లైక్ ఢిల్లీ, గోవా. ఓకే, అంటే రీజనలీ కూడా వేరియేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ కాంటెక్స్లో నమస్తే స్కీమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్స్ ఈకో సిస్టమ్ అని అంటాం. సో నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఈకో సిస్టమ్ అనేది నమస్తే స్కీమ్ అనమాట. సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే ఇట్ విల్ ఎన్యూమరేట్ ద వర్కర్స్ని ఎన్యూమరేట్ చేస్తుంది, వాళ్ళకి ఫార్మల్ రికగ్నిషన్ ఇస్తుంది, దే విల్ గెట్ సమ్ ప్రొటెక్టివ్ గేర్, మెకనైజేషన్ అనేది జరుగుతుంది, సేఫర్ మెకనైజ్డ్ క్లీనింగ్ యాక్సెస్ అనేది వస్తుంది, దే కెన్ ఎరాడికేట్ స్యూర్ డెత్స్ ఆల్సో. ఓకే, వీ కెన్ లింక్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ విత్ ఆర్టికల్ 17 wherein విల్ స్టడీ అబౌట్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అండ్ ఆర్టికల్ 21కి కూడా మనం లింక్ చేసుకోవచ్చు, రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ. DPSPస్లో ఉన్న ఇట్ స్టేట్స్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ద వీకర్ సెక్షన్స్ అనమాట అకార్డింగ్ టు DPSPs. సో వీటన్నిటిని కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ యూ కెన్ లింక్ ఇట్ విత్ ద సర్క్యులర్ ఎకనామీ, రీసైక్లింగ్ ఇండస్ట్రీ, సోషల్ జస్టిస్ ఇష్యూగా కూడా మీరు దీన్ని లింక్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్ ఫర్ టుడే ఫ్రమ్ మై సైడ్.
but I'm giving you a homework. So there are around 3 articles anamata on the 16th Finance Commission. So basically data point lo 16th Finance Commission has a 16th Finance Commission sidelined the states and oka article ochindi. Okay, so this is in the opinion page. Okay, you can read it, quick ga read cheseyandi, just you need to know the context and you need to know the argument ante. And also space sector ki sambandhinchi how did the space sector fare in the budget ani budget and space sector ki link చేస్తూ ఒక ఆర్టికల్ వచ్చింది. అండ్ వై డిడ్ ద గవర్నమెంట్ ఇంక్రీజ్ ద క్యాపిటల్ స్పెండింగ్ ఆఫ్ ద డిఫెన్స్ సెక్టార్, క్యాపిటల్ స్పెండింగ్ డిఫెన్స్ సెక్టార్లో ఎందుకు ఇంక్రీజ్ చేసిందనే దానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, యూ కెన్ రీడ్ ఇట్ అవుట్. సో ఈ 3 ఆర్టికల్స్ని ఐ వాంట్ యూ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. అగైన్ నాట్ వెరీ రిలవెంట్, సో మనం రిలవెంట్ ఉన్న ప్రతిదీ క్లాస్లోనే డిస్కస్ చేసాము, బట్ మీకు కూడా న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్ అలవాటు అవ్వాలి అండ్ యూ ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. So this will help you to solve the comprehension passages that will come in the CSAT paper. So that's where I'm giving you this homework. దీంతో పాటు ఇంకొక హోంవర్క్ ఇచ్చాను, ఏంటది ర్యామ్జెట్ స్క్రామ్జెట్ వీరి గురించి కొంచెం అనలైజ్ చేసి ఏంటివి అనేది తెలుసుకోండి. Okay, so with this let me end the session. I hope you have understood all the articles from today's newspaper. So my efforts మీకు నచ్చినట్టయితే don't forget to like, share and also give your feedback to the comment box, because my efforts అనేది it will turn productive if it is reaching more people. And also మాకు కూడా ఒక encouragement అనేది ఉంటుంది. So because reading the newspaper, making the simplified version of it and presenting it to you is not a easy job. So we want a motivation to continue it. So మీరు చేయాల్సింది ఏంటి అనేది జస్ట్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అంతే. ఓకే, ఎవరైతే ఫెలో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళతో షేర్ చేయడం. ఓకే, ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వెరీ ఫైన్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే, అండ్ ఎక్స్ప్లోర్ అవర్ కోర్సెస్ దట్ ఆర్ దేర్ ఇన్ Tara IAS application and website. Okay, so with this let me end the session. Let's meet in the next class. Until then, take care, bye and keep smiling everyone.